హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ 3 ఆస్ట్రాయిడ్స్ లో ఏ ఆస్ట్రాయిడ్ మన భూమిని నాశనం చేయగలుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఒకవేళ మీ జవాబు ప్లానెట్ కిల్లర్ అయితే కంగ్రాచులేషన్స్, మీ ఆన్సర్ తప్పు. నిజానికి అది సిటీ కిల్లర్. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్, మీరు నమ్మినా నమ్మకపోయినా అది సిటీ కిల్లరే. సిటీ కిల్లర్ మాత్రమే మన భూమిని పూర్తిగా అంతం చేయగలదు. ఈ సిటీ కిల్లర్స్ అనేవి 140 మీటర్లు వైడ్ గా ఉంటాయి, అంటే 460 ఫీట్ల పొడవు. ఈ ఆకారం సరిపోతుంది మన భూమి అట్మాస్ఫియర్ లోకి చీల్చుకొని రావడానికి. ఒక్కసారి లోపలికి వస్తే ఒక సిటీ మొత్తం తగలబడిపోతుంది, చూడ్డానికి కూడా ఏమీ మిగలదు. బట్ ఒక్క నిమిషం, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ సిటీ కిల్లర్ ఒక సిటీని మాత్రమే చంపగలుగుతుంది. కానీ వీడియో స్టార్టింగ్ లో అడిగిన క్వశ్చన్ లో జవాబు వచ్చేసి సిటీ కిల్లర్. అది ఎలా? నిజానికి మన భూమి చుట్టూ 2500 సిటీ కిల్లర్స్ ఉన్నట్టు నాసా సైంటిస్టులు కనుగొన్నారు. నిజం చెప్పాలంటే ఇంకా 50% మాత్రమే రీసెర్చ్ చేశారు. అంటే ఎన్ని ఆస్ట్రాయిడ్స్ ఉంటాయో మీరే ఊహించుకోండి. ఇంకా నిజం చెప్పాలంటే అసలు ఎక్కడున్నాయో కూడా క్లారిటీగా తెలియదు. అన్ని ఆస్ట్రాయిడ్స్ ఉండేసరికి సడన్ గా ఒక ఆస్ట్రాయిడ్ మన మీదకి దూసుకొచ్చినా గానీ మనకి ఎలాంటి వార్నింగ్ ఉండదు. 2013లో ఈ సిటీ కిల్లర్ ఆస్ట్రాయిడ్స్ లో ఒకటైన ఒక చిన్నపాటి ట్రక్ సైజ్ లో ఉండే ఆస్ట్రాయిడ్ రష్యా మీదకి దూసుకొచ్చింది. అది మన భూమిలో అంత స్వేచ్ఛగా ఎంటర్ అయినా గానీ ప్రపంచంలో ఉన్న ఏ టెలిస్కోప్ దాన్ని గుర్తించలేదు. దాదాపు హిరోషిమాలో పడ్డ న్యూక్లియర్ బాంబు కన్నా 30 రెట్లు ఎక్కువ ఎనర్జీతో దూసుకు వచ్చింది. ప్రపంచం మొత్తంలో ఉన్న ఒక్క టెలిస్కోప్ కూడా దీన్ని గుర్తించలేకపోయింది. ప్లానెట్ కిల్లర్ ఆస్ట్రాయిడ్స్ నిజానికి డేంజరే, ఎందుకంటే అవి చాలా పెద్దగా ఉంటే ఒక ప్లానెట్ ని మొత్తం చంపేసే శక్తి వాటిలో ఉంటుంది. అవి పెద్దగా ఉండడం వల్ల మనం 95% ఆఫ్ ద ప్లానెట్ కిల్లింగ్ ఆస్ట్రాయిడ్స్ ని మనం కనుగొన్నాము. కానీ ఈ సిటీ కిల్లింగ్ ఆస్ట్రాయిడ్స్ వాటితో కంపేర్ చేస్తే చాలా చిన్నవి. టెలిస్కోప్ లో చూసి వాటిని గుర్తించడం అంత సులభం కాదు. ఆ రీజన్ వల్ల సిటీ కిల్లింగ్ ఆస్ట్రాయిడ్స్ ఎక్కడ ఉన్నాయో, ఏ డైరెక్షన్ లో తిరుగుతున్నాయో అస్సలు అర్థం కావట్లేదు. ఇప్పటి వరకు 50% సిటీ కిల్లింగ్ ఆస్ట్రాయిడ్స్ ఎక్కడున్నాయో మనకు తెలియదు. అంటే ఏ క్షణమైనా వాటిలోంచి ఒకటి వచ్చి మన భూమిని ఢీకొట్టినా కానీ మనకు కనీసం హెచ్చరిక కూడా ఉండదు. సో ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి నాసా రాబోయే 10 ఏళ్లలో ఒక పెద్ద టెలిస్కోప్ బిల్డ్ చేయబోతుంది. దీన్ని బిల్డ్ చేసి స్పేస్ లోకి లాంచ్ చేయాలంటే దాదాపు 15 ఏళ్ళు ఖచ్చితంగా పడుతుంది. కానీ ఆలోపు ఏదైనా ఆస్ట్రాయిడ్ వచ్చి ఏదైనా సిటీ మీద పడితే ఎలాంటి వార్నింగ్ ఉండదు. ఈ టెలిస్కోప్ దాదాపు 90% సిటీ కిల్లర్ ఆస్ట్రాయిడ్స్ ని కనుగొంటుంది. ఇక్కడున్న చిన్న పాజిటివ్ విషయం ఏంటంటే మన భూమి 78% వాటర్ తోనే కవర్ చేయబడి ఉంటుంది. మిగతా ల్యాండ్ ఏరియా కూడా 30% జనావాసాలకు అస్సలు సూటు కాదు, ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద పర్వతాలు, నదులు, ఎడారులు, అగ్ని పర్వతాలు ఉంటాయి. సో ఇంకా మిగిలి ఉన్న ల్యాండ్ లోనే మనుషులు ఎక్కువగా ఉంటారు. మనుషులుండే ప్రాంతంలో పడ్డానికి అప్పుడు ఛాన్స్ దాదాపు 20 to 30% మాత్రమే. ఏ ఆస్ట్రాయిడ్ అంత ఈజీగా భూమి లోపలికి రాలేదు, ఎందుకంటే దాదాపు ప్రతి ఆస్ట్రాయిడ్ ని జూపిటర్ గుంజుకుంటుంది. ఒక్కవేళ జూపిటర్ లేకపోతే మన భూమిని ఊహించుకోవడమే కష్టంగా ఉంది. జూపిటర్ 99.9% ఆస్ట్రాయిడ్స్ ని తన వైపు గుంజుకుంటుంది. ఇక మిగిలి ఉన్న 0.01% ఆఫ్ ద ఆస్ట్రాయిడ్ రావడానికే ఛాన్స్ ఉంది. అందులో కూడా కొన్ని భూమి పక్క నుంచి పోతే గానీ భూమిలోకి రావు. ఇంకొన్ని భూమి అట్మాస్ఫియర్ లో కాలిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇంకా అయితే ఎక్కువగా సముద్రాల్లో పడే ఛాన్స్ ఉంటుంది. అలా అన్ని పూర్తిగా వదిలేయలేం, మన జాగ్రత్తలో మనం ఉండాలి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరింత స్పేస్ కంటెంట్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.